హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ సీతా కళ్యాణం. రచయిత అపర్ణాదేవి పాటిల్ గారు. ఇక కథలోకి వెళ్తే, సీత సీత అంటూ జానకి సీతా రూమ్లోకి వచ్చింది. ఏంటే ఇంకా అలానే ఉన్నావు? ఇంకా రెడీ కాలేదు? పెళ్లివారు వచ్చే టైం అయింది, తొందరగా రెడీ అవ్వు అంటూ తొందర చేసింది. తానే కబోర్డ్ ఓపెన్ చేసి లేత గులాబీ రంగు చీర మీద రెడ్ గ్రీన్ కలర్స్తో చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ ఉన్న చీర తీసి కట్టుకోమని చెప్పింది. ఎందుకమ్మా ఇవన్నీ? ఇది 25వ పెళ్లి చూపులు. అన్ని పెళ్లి చూపులు లాగానే ఇది కూడా. వస్తారు, చూస్తారు, మనం ఇచ్చే లాంఛనాలు నచ్చలేదు అని చెప్పకుండా నైస్గా అమ్మాయి నచ్చింది, జాతకాలు కలవలేదు చెప్పి వారు మంచివారుగా మిగిలిపోతారు, నష్టజాతకురాలు అనే ముద్ర నాకు వేస్తారు. పెళ్లి చూపులు అంటే నాకు చిరాకు వేస్తుందమ్మా. ఇంతోటి దానికి నేను రెడీ కావడం అనవసరమమ్మా. కూతురి కళ్ళల్లో బాధ కనిపిస్తుంటే అది చూసి జానకి కళ్ళల్లో కూడా నీరు తిరిగింది. తల్లి కళ్ళల్లో నీరు చూసిన సీత, అయ్యో అమ్మ, నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు. నీవు బాధపడితే నేను చూడలేను. మనం ఎంతో బెటర్ ప్లేస్లో ఉన్నామమ్మా. మనకన్నా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన పరిస్థితికి నేను ఎప్పుడూ బాధపడలేదు. ఆ పరిస్థితి మీరు నాకు కల్పించలేదు. నాకు ఏ లోటు లేకుండా పెంచారు. నేను ఇప్పుడు కూడా బాధపడటం లేదమ్మా. పెళ్లి చూపులకు వచ్చిన వారి సంకుచిత భావాల గురించి ఆలోచిస్తున్నాను. మార్పు ఎప్పుడు వస్తుంది? వారిలో రావాలి. చదువుకున్న వారిలో కదా. కానీ వారిలోనే కట్నంపై మక్కువ ఉంటే ఇంకెప్పుడు సమాజం మారేది? కట్నం అనే పేరు మర్చిపోయేది. మా అబ్బాయి సాఫ్ట్వేర్ చదివాడు, జాబ్ చేస్తున్నాడు, 6 అంకెల జీతం అంటారు. వాళ్ళ అబ్బాయి మాత్రమే చదివినాడా? ఇక్కడ అమ్మాయిలు కూడా ఏమీ తక్కువ లేరు. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. మగవారి చదువు ఎంత ఖర్చు అయిందో ఆ అమ్మాయిలకు కూడా అంతే ఖర్చు అయింది. ఆ అమ్మాయి కూడా మగవారితో సమానం 6 అంకెల జీతం తీసుకుంటున్నారు. నేను ఏమి తక్కువ చదివాను? అమ్మ, ఎంఎస్సి మ్యాథ్స్ చేసి పిహెచ్డి చేసి మా కాలేజీలోనే చేరాను. వారితో సమానంగా జీతం తీసుకుంటాను. ఇప్పటి నుండి నన్ను పోషించాలి అనడానికి లేదు. ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను. ఇంకా ఎందుకు కట్నం పేరుతో లాంఛనాలు అడుగుతున్నారు? ఇప్పటి వరకు అయిన ఖర్చు ఉగ్గుపాలతో సహా అంత రాబట్టుకోవాలి అనుకుంటారు ఏమో. కనీసం చదువుకున్న వారైనా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా. చదువుకు మాకు ఎంత ఖర్చు అవుతుందో వారికి అంతే అవుతుంది అని ఎందుకు ఆలోచించరు? ఎక్స్ట్రాగా లాంఛనాలు అడిగితే వారికి కష్టం అవుతుందేమో అని ఎందుకు ఆలోచించరు? నేను ఫీల్ అవుతున్నాను అనుకొని నీవు ఫీల్ కాకు అంటూ కళ్ళు తుడిచి రెడీ కావడానికి చీర తీసుకుంది. చీర కట్టుకుంటూ, నాకు ఏమి తక్కువమ్మా. ఎంతో ప్రేమను పంచే అమ్మ నాన్న ఉన్నారు. మంచి విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించారు. మంచి జాబ్ చేస్తున్నాను. మ్యాథ్స్ ప్రొఫెసర్గా కాలేజీలో మంచి పేరు ఉంది. ప్రైవేట్ జాబ్ అయిన సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అంటూ నాన్నకు ఆఫీసులో మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్న జీతంతో ఇంటిని సమర్థవంతంగా నిడివి మంచి ఇల్లాలు అని నీకు మన బంధువులలో నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఇవే అమ్మ మనకు ఉన్న ఆస్తులు. ఇవే అమ్మ మనం ఉన్నా లేకపోయినా మనం జీవించేలా చేసే ఆస్తులు అంటూ జానకి దగ్గరకు వచ్చి మా మంచి అమ్మ అంటూ ముద్దు పెట్టుకుంది. అల్లరి పిల్ల, ఇంతవరకు ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పావు. మా సీతేనా ఎంత ఎదిగిపోయింది అనుకున్నా అంటూ బుగ్గలాగుతూ, రా జడవేసి నేను కిందకి వెళ్తా, ఇంకా చాలా పని ఉంది అంటూ జడవేసి రెడీ అయి దేవుడికి ఈ సంబంధమైన కుదిరాలని మొక్కుకుని కిందకి రా అంటూ వెళ్ళింది. దేవుడికి ఏమని మొక్కుకోవాలి? పెళ్లి చేసుకుని అమ్మా నాన్నలని గాలికి వదిలేయాలనా? అది సాధ్యం కాదు. ఈ పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ చేయి తండ్రి అంటూ దేవుడికి మొక్కుకుంది. నాన్నది ప్రైవేట్ జాబ్, 2 ఏళ్లలో రిటైర్డ్ అవుతాడు. నాన్న పిఎఫ్ డబ్బులతో లోన్ తీసుకుని నా చదువు, ఇప్పుడున్న ఈ ఇల్లు కట్టుకున్నాం. నా పెళ్లికని 10 లక్షలు అమ్మ బ్యాంకులో దాచింది. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని వాడలేదు. నేను జాబ్లో చేరి 1 ఇయర్ కూడా కాలేదు. ఇప్పుడిప్పుడే మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మరి మొదటి పరిస్థితికి వస్తుంది. అందుకే పెళ్లి చూపుల్లో నా శాలరీ మా అమ్మకు ఇస్తాను అని అడిగితే ఎవరూ ఒప్పుకోలేదు. ఇదెలా సాధ్యం? జాబు ఉందనే చేసుకుంటున్నాం అంటారు. మరొక ప్రబుద్ధుడు మా అమ్మని అడిగి చెబుతా అన్నాడు. చదువులేని ఆమె చదువుకున్న
నాకు వాళ్ళ అబ్బాయి చదువు గురించి, బ్యాంకు ఉద్యోగం గురించి గొప్పగా చెప్పింది. నా జీతం గురించి చెప్పేసరికే అందుకే నీకు అంత గర్వం అంటూ మాకి సంబంధం వద్దు, ఏమీ వద్దు అంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన వీరుడు ఏ గొడవ చేయకుండా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటూ కిందికి వచ్చింది. హాల్లో తల్లి కనిపించకపోయేసరికి వంటింట్లోకి వెళ్ళింది. జానకి పకోడీలు వేస్తూనే మనసులో దేవుడిని వేడుకుంటూనే ఉంది. ఏంటమ్మా, దేవుడికి అష్టోత్తరాలు చదువుతున్నావా లేక మొక్కులు మొక్కుకుంటున్నావా అంటూ తల్లి పక్కాగా వచ్చి, తప్పుకో అమ్మా, నేను చేస్తాను అంది. వద్దులేవే, హీట్కి మరీ చెమట వస్తుంది అంటూ సీతని తేరిపారా చూసింది. ఇంత సింపుల్గా ఉన్నావు, సింపుల్గా చైన్ ఒక్కటి వేసుకున్నావు, లాంగ్ చైన్ వేసుకోకూడదు, పౌడర్ కూడా వేసుకోలేదు సీత. ఏంటమ్మా ఇది, వెళ్ళు, కనీసం ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అన్నా వాడు, ఎళ్ళు అంది. నేనేమన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నానా అమ్మా, ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే ఫెయిర్గా ఉంటే నాకు జాబ్ ఇవ్వడానికి? రిన్ సోప్తో ఉతికిన తెల్ల డ్రెస్ వేసుకోనా అమ్మ? హోటల్కి వెళ్తే సెక్యూరిటీ డోర్ తెరుస్తాడు కదా, అలా వీరు ఏమైనా మనసు డోర్ ఏమైనా తీస్తారేమో. ఏమి వాడితే పెళ్లి చూపుల్లో ఓకే చేస్తారో ఆ యాడ్ ఏ కంపెనీ చేయలేదమ్మా, అమాయకంగా మొహం పెట్టింది. అది చూసి జానికి పక్కున నవ్వి, నా సీత ఎలా ఉన్నా బంగారు బొమ్మే అంటూ నా దిష్టి తగిలేలా ఉంది అంటూ సీత చుట్టూ చేతులు తిప్పి తలకు మొటికలు విరిసింది. సీత నవ్వుతూ కాకి పిల్ల కాకికి ముద్దు అంటూ అన్న ఎక్కడా అంటూ వెనుదిరిగి డోర్ దగ్గరకు వెళ్తూ, ఏదమ్మో, పెళ్లికి కూడా యాడ్స్ ఉన్నాయి, కని జ్యువెలర్స్, కళాంజలి, కంచి పట్టు చీరలు అంటూ ఐటమ్స్ ఉన్నాయి అంటూ నాన్నను వెతుకుతూ హాల్లోకి వెళ్ళింది. నా కూతురు జడలో పువ్వులు లేకపోవడం చూసి స్టవ్ వేసి మీ నాన్న స్వీట్స్ తేవడానికి వెళ్ళాడు అంటూ లోపలి నుండే జానకి సమాధానం చెబుతూ ఫ్రిడ్జ్ చూసి రెడ్ రోజ్ మల్లెపూలు తీసుకొని కూతురు తలలో పోయింది. అమ్మ ఏదో పెట్టు అంటే మల్లెపూలు వదిలేసి గులాబీ పెట్టింది. థ్యాంక్స్, సింపుల్గా ఉన్నాను, మల్లెలు ఎక్కడ పెడతావో అనుకున్నాను అంది సీత నవ్వుతూ. నిన్న ఈ సమ్మర్ కుదరాలని దేవుడికి అర్చన చేయిద్దాం అని వెళ్ళాను. పూజారికి గోత్రనామాలు చెప్పుడికి మొక్కుతున్నాను. గుడి గంటలు మోగాయి. అవి నీ పెళ్లి వాయిలుగా వినిపించాయి నాకు. కళ్ళు తెరిచి దేవుడిని అనో లేదు, సీతమ్మ తల్లి తన కుడి నుండి ఈ ఎర్ర గులాబీ రాముని పాదాలపై పడేలా చేసింది. అది గమనించిన పూజారి, ఏమి కోరుకున్నావో తల్లి, కోరిక దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని చెబుతున్నారు. మరోసారి గంటలు మోగాయి. పూజారి గారు తథాస్తు అంటూ దించారు. సీతకి రేపు పెళ్లి చూపులు పూజారు అని చెప్పి వచ్చాను. పూజారి ఈ గులాబీ ఇచ్చి ఇది సీతమ్మకి ఇమ్మని చెప్పారు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? రేపు అని ఫ్రిడ్జ్లో పెట్టాను. నీవు కూడా ఇదే కోరుకున్నావు, అన్నీ శుభశకునాలే అని సంతోషపడింది. స్వీట్స్ తేవడానికి వెళ్ళిన భర్త ఇంకా రాలేదని గుమ్మం వరకు వెళ్ళింది. గేట్ తీస్తున్న నారాయణ గారిని చూస్తూ, అదిగో మీ నాన్న వచ్చేశారు అంటూ హాలులోకి వచ్చింది. నాన్నకి ఎదురు వెళ్ళి చేతిలోని బ్యాగ్ తీసుకుని, ఎందుకు నాన్న శ్రమ, అమ్మ పాయసం చేసింది, పకోడా బజ్జీలు వేసింది, గోడంబి వేసి ఉప్మా వేసింది, సరిపోతాయిగా అంది. వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళమ్మా, మన ఇంట్లోవి నచ్చుతాయో లేదో అని తెచ్చాను అన్నాడు. అమ్మ చేతి సేమియా పాయసం తినే అదృష్టం ఉండాలిగా నాన్న అంటూ అన్నీ వంటింటిలోకి తీసుకుని వెళ్ళి అన్నీ సర్దింది. కాఫీ చేయడానికి పాలు కాంచి ఫ్లాస్క్లోకి పోసి పెట్టింది. అన్నీ రెడీగా పెట్టి పెళ్లివారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. టైం గడుస్తుంది కానీ వారు రాలేదు. సరికదా ఫోన్ కూడా చేయలేదు. పెళ్లిళ్ళ పేరయ్యకు చేస్తే అతను కూడా ఏమీ తెలియదు అని చెప్పాడు. వాళ్ళు ఫోన్ చేయగానే మీకు చేస్తాను అని చెప్పాడు. వారు ఇంక రారు అని డిసైడ్ అయ్యి, కదిలిస్తే వారు బాధపడుతుంది అని తల్లి మొహంలోకి చూడకుండా, అమ్మ ఆకలి వేస్తుంది, పాయసం తింటానే అంది. వారి మూడ్ డైవర్ట్ చేయడం కోసం. బిడ్డ ఆకలి అంటే ఏ తల్లి అయినా ఊరికే ఉంటుందా? అయ్యో నా తల్లి, వారి గురించి ఆలోచిస్తూ నీ గురించి మర్చిపోయా అంటూ వంటింట్లోకి వెళ్ళి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది. తండ్రి కూతుర్ని పిలిచి టిఫిన్ వడ్డించింది. సీతకు తినాలని లేదు, తల్లి ఫీల్ అవుతుందని ఏదో కొద్దిగా తిని పాయసం తీసుకుని తన రూమ్కు వెళ్ళింది. పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి బోర్లా పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంది. వాళ్లే పేరయ్యను కలిసి ప్రపోజల్ తెచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? కనీస మర్యాదగా రావడం లేదని చెప్పాలి. ఆ పని కూడా చేయలేదు అంటే ఏదో కారణం ఉండాలి. ఎందుకు ఇలా జరిగింది? వారికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేక వస్తుంటే ఏమైనా యాక్సిడెంట్ అని ఆలోచన రావడం ఆలస్యం. బెడ్ పై నుండి వేగంగా దూకినట్టుగా దూకి స్పీడ్తో స్టెప్స్ దిగుతూ టీవీ పెట్టింది.
తన కంగారు చూసిన తండ్రి ఏమైంది తల్లి అని అడిగాడు. ఏమీ లేదు అంటూ న్యూస్ ఛానల్స్ అన్నీ చెక్ చేసి ప్రమాదం ఏమీ లేదని గుర్తించి అమ్మయ్య అంటూ సోఫాలో కూర్చుంది. తనకి వచ్చిన ఆలోచన చెప్పి టీవీ పెట్టాను అని చెప్పింది. కిందకి వచ్చిన కూతుర్ని చూడని జానకి సీత రూమ్కి వెళ్ళింది. సీత లేకపోవడం చూసి తినకుండా అక్కడే ఉన్న స్వీట్ని చూసి తీసుకుని కిందకు వచ్చింది. హాల్లో ఉన్న తండ్రి కూతుర్ని చూసి తానే సీత పక్కన కూర్చుని స్వీట్ తినిపించసాగింది. ఏమో నీ కూతురుకు మాత్రమేనా, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మాకు కూడా పెడితే మేము కూడా తింటాం అన్నాడు. రిటైర్ అయ్యే వయసు వచ్చినా రోజు రోజుకి కుర్రాడైపోతున్నారు అంటూనే భర్తకు తినిపించింది. మంచి సమయానికి వచ్చాము అంటూ పెళ్లి వాళ్ళు వచ్చారు. అప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సడన్ మీటింగ్ అంటూ బుల్లెట్ పాయింట్స్ వేస్తున్నారు. ఏంటి చెల్లమ్మ, బావగారికేనా, అన్నయ్యకు లేదా అంటూ జానకి దగ్గరకు వచ్చారు. ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి, అనుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, అందుకే ముందుగా సమాచారం ఇవ్వలేకపోయాను అని అపాలజీ చెప్పారు. పర్లేదు బావా, మీ జాబ్ అలాంటిది, అమ్మాయి కూడా భయపడి న్యూస్ ఛానల్స్ అన్నీ సెర్చ్ చేసింది అని చెప్పాడు. అవునా అన్నట్టు సీత వైపు చూశాడు. కూర్చోండి అన్నయ్య అంటూ సోఫా చూపించి తల్లి కూతుళ్ళ వంట ఇంట్లోకి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ మరొకసారి చెక్ చేసుకుని మంచినీళ్ళు అందించింది. అదేంటి చెల్లమ్మ ఇలా చేశావు, బావగారు నన్ను తిట్టుకుంటారేమో, మంచి ఛాన్స్ నా వల్ల మిస్ అయిందని అంటుంటే జానకి సిగ్గుపడుతూ పొండి అన్నయ్య గారు అంటూ పక్కకు వెళ్ళింది. మేము అమ్మాయిని ఇదివరకే చూశాము, మాకు నచ్చింది, అబ్బాయితో మాట్లాడినాము, తనకి ఏవో డౌట్స్ ఉన్నాయంట, అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు. అమ్మాయి ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నారు. వారంతా ఫాస్ట్గా వారి అభిప్రాయాన్ని చెబుతుంటే ఏమి మాట్లాడాలో తెలియక నోరు వెళ్ళబట్టి చూస్తూ ఉండిపోయారు. మీరు ఎప్పుడు అమ్మాయిని చూశారు అని అడిగారు. అదో పెద్ద స్టోరీ, తీరికగా చెబుతాలేండి అంటూ బావగారు అంటూ పలకరించి మీరేమంటారు అన్నారు కలెక్టర్ మురళీధర్ గారు. మీ ఇష్టమే మా ఇష్టం బావగారు అన్నారు. పెళ్లి కొడుకు రఘురాం మాత్రం రెప్ప వేయడం కూడా మర్చిపోయి సీతని చూస్తూ ఉన్నాడు. అది మురళీగారు గమనించి బావగారు అంటూ సైగ చేశాడు. ఇద్దరూ నవ్వుకుని సీత, అల్లుడి గారిని నీ గదికి తీసుకెళ్ళమ్మా అని చెప్పాడు. వీరు ఇలా వరుసలు కలుపుకోవడం నచ్చని సీతకు అల్లుడు గారు అనేసరికి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. సీత పిలవకపోయేసరికి రఘురాం లేచి సీత దగ్గరకు వెళ్ళాడు. వెళ్దామా అంటూ చొరవగా మాట్లాడాడు. రఘురాం దగ్గరగా వచ్చేసరికి సీత హార్ట్ బీట్ పెరిగిపోయింది. మరోసారి రఘురాం పలకరించేసరికి తేరుకుని సరే అంటూ తల ఊపుతూ స్టెప్స్ వైపు కదిలింది. సీతని అనుసరించి పైకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళిన రఘురాం రూమ్ మొత్తం పరిశీలించాడు. రూమ్ అందంగా సర్దింది. బుక్స్ చాలా ఉన్నాయి. గుడ్ అనుకున్నాడు మనసులోనే. నిలబడి ఉండటం గమనించి కూర్చోండి అంటూ చైర్ చూపించింది. నన్ను మీరు గారు అని సంబోధించవలసిన అవసరం లేదు. నా పేరు రఘురాం, నన్ను రామ్ అని పిలిస్తే చాలు అని చెప్పాడు. ముందు లేడీస్ ఫస్ట్, మీరే మాట్లాడండి. నా గురించి మీకు ఏమి తెలుసు, నా గురించి ఇంకా ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నారు? పెళ్లి చూపులకు రమ్మన్నారు అంటే మీ నాన్నగారికి సంబంధం ఓకే అని అర్థమైంది. హాల్లో మీ రిలేషన్ చూశాక మీతో సంప్రదించకుండా ఓకే చెప్పి ఉండరు అనుకుంటాను. నా గెస్ కరెక్టేనా అన్నాడు. మరోసారి అవును అన్నట్టు తలాడించింది. మీరు మాటలు పొదుపు చేస్తారు అనుకుంటా అన్నాడు. అబ్బే లేదండి అంది కంగారుగా. రామ్ చిన్నగా నవ్వుతూ ఏమైనా అడుగు అన్నాడు. మీ గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అంది. మరి అయితే ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం ఓకే కదా? ఓకే అంటే నా ఆలోచనలు చెబుతా అన్నాడు. నాకు పెళ్ళి ఇష్టం లేదండి అంది. ఎందుకు? నేను ఇష్టం లేదా, లేక పెళ్ళే ఇష్టం లేదా అన్నాడు. పెళ్ళే ఇష్టం లేదు అంది. అది ఎందుకు తెలుసుకోవచ్చా అన్నాడు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అంది కోపంగా. నాకు చెప్పకపోయినా కింద మీ నాన్నగారికైనా చెప్పాలి కదా. మరీ కూలవుతూ మీరే చెప్పండి నచ్చలేదని అంది. నాకేం అవసరం, పరాయి వాడిని, అలాగే ఉంటా. పైగా ఇప్పుడు కిందకి వెళ్ళి నాకు ఓకే అని చెబుతా అంటూ కళ్ళెగరేసి చైర్లో నుండి పైకి లేచాడు. సీత నిలువుగుడ్లు వేసుకుని అలా చూస్తూ ఉండిపోయింది. ఊహించని సమాధానం వచ్చేసరికి రామ్ నవ్వుకుంటూ కింద ఒకసారి చూడండి, వాళ్ళు వరుసలు కలుపుకొని కళ్యాణ మండపం గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. అవును, అలా వరుసలు కలుపుకోవడమే నాకు నచ్చలేదు. ముందు మీ నాన్నగారే అంటూ రామ్కు దగ్గరగా వచ్చింది. ఏంటి ఇప్పుడు మా నాన్నగారి మీద కోపం? నాపై చూపిస్తారా ఏంటి, కొడతారా?
ఏ మీదకు వస్తున్నారు? పెళ్ళి కాకుండానే మ్యాన్ హ్యాండ్లింగా? ఓ మీరు మ్యాన్ కాదు కదా, ఉమెన్ హ్యాండ్లింగా అంటూ ఫేస్ అమాయకంగా పెట్టి, అమ్మో నేను అర్జెంటుగా కిందకు పారిపోవాలి అంటూ వడివడిగా అడుగులు వేశాడు. కిందకు వెళ్ళి ఏం చెబుతాడు ఏమో అంటూ సీత ఫాస్ట్గా వెళ్ళి చెయ్యి పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది. రామ్ చిన్నగా నవ్వుకుంటూ, లేదు నేను కిందకు వెళ్ళాలి అంటూ చెయ్యి విదిలించుకుని మరో అడుగు ముందుకు వేశాడు. చేతికి దొరికిన నడుం గట్టిగా పట్టుకుని అడుగులు వెనక్కి వేసుకుంటూ వచ్చింది. మొండికేసినట్టు యాక్ట్ చేస్తూనే సీత సహచర్యం ఆస్వాదిస్తూ సీతకు సహకరిస్తూ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తున్న సీతకు బెడ్ తగిలి బెడ్పై అడ్డంగా పడిపోయింది. అయినా రామ్ని వదలలేదు. దాంతో రామ్ కూడా సీతపై పడ్డాడు. ముందుగా తేరుకున్న రామ్ పక్కకు పొర్లినాడు. రామ్ ఎక్కడ కిందకు వెళ్తాడో అని రామ్ని గట్టిగా పట్టుకుని తన పైకి లాక్కొని గట్టిగా పట్టుకుంది. రామ్ నవ్వుకుంటూ సీత వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. సీత కళ్ళల్లో భయంతో కూడిన నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అది గమనించిన రామ్ తన టెన్షన్ పోగొట్టాలని సీతని చూసి కన్ను కొడుతూ, మనకు ఇంకా పెళ్ళి కాలేదని ఆలోచిస్తున్నాను. ఇలా పట్టుకుంటే నాకు ఏమేమో చెయ్యాలి అనిపిస్తుంది అంటూ భయంతో అదురుతున్న చిన్న పెదవులని చూస్తూ దగ్గరకు వస్తున్నాడు. వెంటనే సీత అలర్ట్ అయి సిగ్గుపడుతూ పక్కకు తోసేసింది. అంటూ ఇదేం బాగాలేదు, ఎక్కడికో తీసుకెళ్ళి కిందకు తోసేశారు అంటూ రామ్ చిన్న పిల్లాడిలా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తున్నాడు. వేసిన వేషాలు చాలులేండి అంటూ చెవి పట్టుకుని లేపి కూర్చోపెట్టింది. ఇప్పుడైనా చెబుతావా లేక కిందకు వెళ్ళమంటావా అంటూ సీరియస్గా అడిగాడు. లేట్ అయితే మనవణ్ణి ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాం అనుకుంటారు, తొందరగా స్టార్ట్ చేస్తే అంటూ బెడ్పై బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడే సీరియస్ అవుతాడు, అంతలోనే రొమాంటిక్గా మాట్లాడతారు, వెంటన ఎంత వేరియేషన్స్ చూపిస్తారు అనుకుంటూ సీత చైర్లో కూర్చోబోయింది. వెంటనే రామ్ సీత చేయి పట్టుకుని తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. సీత నవ్వుతూ రామ్ వైపు చూస్తూ కూర్చుంది. సీత 2 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత స్టార్ట్ చేసింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అంది. అది తెలుసు, వద్దు అనుకోవడానికి రీజన్ చెప్పు అన్నాడు. మరి అది అంటూ నసుగుతూ ఉంది. మరి అది చెప్పు, కింద ఉన్నవాళ్ళు భయపడి పైకి వస్తారు. ఇప్పటికే మనం వచ్చి గంట పైనే అయ్యింది. పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఇస్తారు. మనం ఎంతసేపు ఉంటే వాళ్ళు డెఫినెట్గా పైకి వస్తారు అన్నాడు. అంతలో కింద నుండి నారాయణ గారు అమ్మా సీత అన్నారు. సీత స్టెప్స్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలు నాన్న అంది. వెనకై వచ్చిన రామ్ అరగంట అని చెప్పు, 10 నిమిషాలకు పూర్తి కాదు అన్నాడు. సీత వెంటనే అరగంట చెబుతారు అంట నాన్న అంది రామ్ వైపు చూస్తూ. అమ్మ నీ తెలివితేటలు మస్తుగానే ఉన్నాయే అంటూ రూమ్లోకి వెళ్ళాడు. పంతులు గారితో అన్నీ ఎంక్వైరీ చేశాను అన్నావుగా, మరి ఇంకా చెప్పేది ఏమీ లేదు, ఇంకా మీరు చెబితే వింటాను అంది. నీ నోటితో వినాలని వచ్చాను, చెప్పు అన్నాడు. తన చిన్నప్పటి నుండి నాన్న కష్టపడిన కష్టం, తన చదువు కోసం ఇంటి కోసం నాన్న పడిన కష్టం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే నా దారి నేను చూసుకోవాలి అంటే ఎలా? అది నా వల్ల కాదు. అందుకే నా శాలరీలో సగం అమ్మకి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది ఒప్పుకున్నట్లు బాండ్ పేపర్పై సైన్ చేస్తేనే పెళ్ళి, లేకుంటే లేదు. సరే నీ ఇష్టం, కిందకు వెళ్ళి నాకు ఓకే అని చెబుతా అంటూ సీతను చూస్తూ కళ్ళెగరేశాడు. సీత అంతే కోపంగా రామ్ని చూస్తూ రూమ్లో మిస్బిహేవ్ చేశావని నాకు ఈ పెళ్ళి వద్దు అని చెబుతా అంది. సీత అంతే కోపంగా రామ్ని చూస్తూ రూమ్లో మిస్బిహేవ్ చేశావని నాకు ఈ పెళ్ళి వద్దు అని చెబుతా అంటూ వెళ్తుంది. అమ్మో ఇది చెప్పినా చెబుతుంది అనుకుని చేయి పట్టి లాగుతాడు. కూర్చోపెట్టి నీ గురించి పూర్తిగా తెలుసుకుని పెళ్లి చూపులకు వచ్చాను. అవునా? మీకు నేను ఎలా తెలుసు? అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే రోజు నాన్న సెక్యూరిటీ లేకుండా గుడికి వచ్చారు. వారు ఎవరు అనేది అక్కడ ఉన్న భక్తులకు తెలియదు కదా. అక్కడికి ఎస్పీ సార్ నాన్న వాళ్ళ గుడికి వస్తారు అని దేవాలయ ప్రధాన అర్చకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అర్చకులు వచ్చేసరికి నాన్న వాళ్ళని క్యూలో రమ్మని గొడవ చేశారు. నాన్నకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల క్యూలో వెళ్ళి దర్శనం చేసే సమయం లేదు. పూజారి చెప్పేది వినకుండా అక్కడ ఉన్నవారు చిన్న గొడవ స్టార్ట్ చేస్తే దర్శనం చేసుకోకుండా వెళితే అమ్మ ఫీల్ అవుతుంది అని నాన్న ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన నీవు నాన్న వాల్యుబుల్ టైం గురించి వారికి వివరించి పక్కకు తప్పుకోమని దర్శనానికి పంపించావంట కదా.
నీవు పూజారి గారితో మాట్లాడుతూ ఉండటం గమనించారు నాన్న. నీ బిహేవియర్ నచ్చిన నాన్న నిన్ను అబ్జర్వ్ చేయడం గమనించిన పూజారి, ఏంటి సార్ మా సీతను గమనిస్తున్నారు అని అడిగారు. అలా నీ గురించి పూజారి గారితో డీటెయిల్స్ అడిగి తీసుకున్నారు. అప్పుడే నీవు అనాథవని, పిల్లలు లేని నారాయణ గారు నిన్ను పెంచారని, వారి కష్టంతో పెరిగిన నీవు పెళ్లి పేరుతో వారిని వదిలిపెట్టడం వెళ్ళటం ఇష్టం లేని నువ్వు నష్టజాతకురాలి అని ట్యాగ్ వేసుకుని పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నావు అని తెలిసింది. నీ మంచితనం నచ్చి నిన్ను వెతుక్కుతూ వచ్చాం. ఇక్కడికి వచ్చాక మేము రావడం లేట్ అయితే మమ్మల్ని అనుమానించకుండా మాకు ఏమైందో అని టీవీ పెట్టి న్యూస్ చూశారు చూడు, అది నచ్చింది. ఉదయం నుండి జరుగుతున్న విషయాలు పక్కకు పెట్టి అన్నీ మరిచి ఒకరి కోసం ఒకరు అన్నట్టు తినిపించుకుంటున్నారు చూడు, అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను. నీవు ఒప్పుకోకపోతే ఎత్తుకుపోయి అయినా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మ నాన్నని కూడా అలాగే చూసుకుంటావని, ఇంకా నీ సమస్య మీ అమ్మ వాళ్ళని చేసుకునే బాధ్యత నీవు తీసుకోవాలి అనే కదా. అది నీ ఇష్టం, నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీ వాళ్ళకి నీ జీతం మొత్తం ఇచ్చినా ఓకే, లేదా వారిని నీతో పాటు తీసుకొచ్చినా ఓకే, ఏదైనా ఛాయిస్ నీదే అన్నాడు. రఘురాం మాటలు విన్న సీతకు ఆనందంతో మాట రాలేదు. కళ్ళల్లో నీరు వస్తుంటే అది చూసిన రామ్, హే సీత, ఏంటా కన్నీళ్ళు? నీ ఇష్టం అని చెప్పాగా, ఏం బాండ్ పేపర్ పైన సైన్ చేస్తేనే నమ్ముతావా? చెప్పు, రెడీ చేయిస్తా అన్నాడు. లేదంటూ రామ్ను చెయ్యిని గట్టిగా పట్టుకుంది సీత. సీత అంటూ జానకి పైకి వచ్చింది. సీత, అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమిటో, తింటూ మాట్లాడుకోండి, మా భోజనాలు అయ్యాయి, రండి చల్లారిపోతాయి అంది. సరే అంటూ ఇద్దరు కిందకి వచ్చారు. భోజనం చేస్తూ, మీరు ఏదో మాట్లాడాలి అన్నారు కదా, చెప్పండి అంది సీత. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సీత. అయితే పెళ్లి కొన్ని సంవత్సరాలు వాయిదా వేద్దాం అనుకుంటున్నాను. నాకు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. పోస్టింగ్ కొట్టాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది నీవు యాక్సెప్ట్ చేయాలి అన్నాడు. ఓకే, నాకు కూడా గ్రూప్కు ప్రిపేర్ కావాలి అని కోరిక. అందుకే నేను కూడా ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను అంది. మీకు అవసరమైతే హెల్ప్ చేస్తాను అంది సీత. ఓ అవునా, అయితే ఇద్దరం కోచింగ్ తీసుకుందాం అన్నాడు. నాన్నకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంది. ఖర్చుకు భయపడకు, నేను పే చేస్తా అన్నాడు రామ్. భోజనం చేసి రామ్ హాల్లోకి వెళ్ళాడు. సీత డైనింగ్ టేబుల్ సర్ది తను కూడా హాల్లోకి వెళ్ళింది. వీరు ఎలాగూ పెళ్లికి ఒప్పుకుంటారు అని గెస్ చేశాం, అందుకే ముహూర్తాలు పెట్టించాము, కళ్యాణ మండపం మాట్లాడినాము అని చెప్పారు. ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. మాకు ఓకే, పెళ్లి 2 years పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాం అన్నారు. పెళ్లి చేసుకుని కూడా ట్రైనింగ్ వెళ్ళొచ్చు, ఇందులో మార్పు లేదు అన్నారు. ఇద్దరు ఒకరికొకరు ఏమి చేద్దాం అన్నట్లు కళ్ళతో సైగ చేసుకున్నారు. చివరికి ఓకే అని చెప్పారు. సీతా రఘురాంలకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, అయితే వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ కావాలి అనుకున్నారు. అందుకే పెళ్లి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారు. పెళ్లికి ఓకే అనుకున్న పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. మా నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. ఒకరినొకరు చూసుకుని సరే అన్నారు. సీతకు ఏమీ అర్థం కావడం లేదు. తను పెట్టిన కండిషన్స్కు ఒప్పుకున్నారు. వరుసలు కలుపుకుని ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ అర్థం కాక
వీళ్ళు వెళ్ళాక అమ్మతో మాట్లాడాలి అనుకుంది సీత. పెద్దలు పంతులు గారితో మాట్లాడుతూ ఉంటే రామ్ సైగ చేశాడు పక్కకు రమ్మని. ఏంటి అంటూ సీత వెనుక పెరట్లోకి వెళ్ళింది. వెనకే రఘురామ్ కూడా వెళ్ళాడు. ఇద్దరూ అక్కడ ఉన్న బాదాం చెట్టు అరుగుపై కూర్చున్నారు. అక్కడ ఉన్న మొక్కల్ని అన్నీ పొందికగా మల్లెలు, గులాబీలు, కనకాంబరాలు, పూల మొక్కలు అన్నీ ఒకవైపు, కూరగాయల మొక్కలు అన్నీ ఒకవైపు, బీర, కాకర, తీగ జాతి మొక్కలు ఒకవైపు, అన్నీ రకరకాల మొక్కలు ఉన్నాయి. అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ మంచి పని కూడా చేస్తారా మీరు అంటూ. అవును, ఇవన్నీ అమ్మ పెంచిన మొక్కలు. ఇది అమ్మ సామ్రాజ్యం అంది. ఎందుకు రమ్మన్నారు అంటూ అడిగింది. పెళ్ళికి ఓకే అని తల ఊపినావుగా, అందుకే పిలిచా. వద్దు అనుకున్నాంగా, మరి ఎందుకు ఉన్నావు అన్నాడు. అదేంటి, నీవేగా ఓకే అను అని సైగ చేశావు, మరి నన్ను అంటున్నావు అంది. నువ్వు ఏదో ప్లాన్ చేసావు అనుకుని సరే అన్నాను అంది. అవును, నేను అలానే అనుకున్నా, కానీ నిన్ను చూశాక పెళ్లి చేసుకోవాలి అనిపించింది మరి అన్నాడు చిన్నగా నవ్వుతూ. అంది ఆశ్చర్యంగా చూస్తూ. లేదు లేదు, ఒప్పుకోకపోతే కొట్టి మరీ చేసేలా ఉన్నారు, అందుకే సరే అన్నాను. వివాహాయ విద్యనాశనాయ అని ఏమో అన్నారు. పెళ్లి చేసుకున్నా మనం దూరంగానే ఉండొచ్చు, పెళ్లి కాకుండా కలిసి ఉంటాం, కలిసి చదువుతాం అంటే ఎవరూ ఒప్పుకోరు, అందుకే ఒప్పుకున్నాను. పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యాక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. రెండు వైపులా ఖర్చులు పెట్టుకుని గ్రాండ్గా పెళ్లి చేశారు. సీత గదిని అందంగా రెడీ చేశారు. ఆ పక్కనే గదిలో సీతను రెడీ చేస్తున్నారు. సీతను చూసిన జానకమ్మ, నా సీత సీతా కళ్యాణంలోని సీతాదేవిలా అందంగా ఉంది, నా బంగారు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ తల చుట్టూ తిప్పి తలకు మటికలు విరిచింది. తన కళ్ళ కాటుక తీసి బుగ్గన చుక్క పెట్టింది. ఏంటమ్మా ఇది, మాకు ఇష్టం లేకుండా ఇలా గదిలోకి పంపిస్తారా అంది. పెద్దలుగా మేము చేయాల్సినవి మేము చేస్తాం, ఆపై మీ ఇష్టం అంది. ఇదేమి చోద్యమే తల్లి, పెళ్ళి అవడం ఆలస్యం, కట్టుకున్నోడి కవగిలిలో వాలిపోవాలి అనుకుంటారు అందరూ. ఇది చూస్తే రాముడిని ఆమడ దూరం పెట్టేలా ఉంది అంటూ వచ్చిన అమ్మలక్కలు అందరూ బుగ్గలు నొక్కుకున్నారు. దంపతుల పూజ చేయించి పెద్ద ముత్తైదువులకు దంపత తాంబూలం ఇప్పించారు. అనంతరం గదిలోకి రఘురామ్ని పంపించారు. గదిలో పాలనురగలాంటి పట్టు పంచె పైజామాలో రఘురాముడు సీత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పట్టె మంచంపై ఉన్న మల్లెలు మత్తెక్కిస్తున్నాయి. ఏసీ గదిలో కూడా చీరు చెమటలు పడుతున్నాయి. ఉదయం పూజకు సీత పక్కన కూర్చున్నప్పటి నుండి మనసు ఏదో తెలియని ఫీలింగ్. మనసు సీత సాంగత్యం కోరుతున్నది, బుద్ధి లక్ష్యాన్ని చూపిస్తున్నది. మరి ఏది జయిస్తుందో చూడాలి. మరి సీత వస్తున్న అడుగుల సవ్వడి వినిపిస్తుంది. స్నేహితులు, వరసైన వారి అల్లరి మాటలు, నవ్వులతో సీత పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెట్టింది. సీతని గదిలోకి తోసి బయట గడియ వేశారు. సీత ఒక్క క్షణం అక్కడే ఆగింది. నేను వెళ్ళాలా లేక రఘురామ్ వచ్చే వరకు ఉండాలా అని మనసులో ఆలోచిస్తుంది. ఇక్కడ మన హీరో గారు నేను వెళ్ళి తీసుకురావాలా, తనే వస్తుందా అని అనుకుంటున్నాడు. సీత వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించక తల ఎత్తి సీత వైపు చూశాడు. అక్కడే ఉంది అంటే నేనే వెళ్ళాలి, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది అంటూ రఘురామ్ సీత దగ్గరకు వెళ్దామని పైకి లేచాడు. రామ్ రాలేదని సీత వచ్చేసింది. దగ్గరకు వచ్చిన సీత పాల్ గ్లాస్ అందించింది. పాలు తాగి గ్లాస్ సీతకు ఇచ్చాడు. సీత కూడా పాలు తాగి గ్లాస్ టేబుల్పై పెట్టింది. అంతవరకు మనసులో ఏదో బెరుకుగా ఉన్న రఘురామ్ సీత గ్లాస్ తీసుకుని పాలు తాగేసరికి రఘురామ్ మనసు గాల్లో తేలిపోయింది. మీరు ఇక్కడే బెడ్పై పడుకోండి, నేను అక్కడ సోఫాలో పడుకుంటా అని దిండు తీసుకుంది. గాల్లో తేలుతున్న రఘురామ్ గాలి తీసిన బెలూన్లా దబ్బున కింద పడ్డట్టు అయ్యింది. రెడ్ బోర్డర్ ఉన్న వైట్ శారీ కట్టుకుని తలనిండా మల్లెలు పెట్టుకుని చేతి నిండుగా ఎర్రటి మట్టి గాజులు వేసుకుని బాపు బొమ్మలా అందంగా ఉంది. తనని చూస్తూ సోఫాలో ఎందుకు, ఒకే మంచంపై కూడా నిగ్రహంగా ఉండొచ్చు కదా, ఇక్కడే పడుకో అని చిన్నగా అన్నాడు. సరే అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి నగలు తీస్తూ ఉంది. చేతిలోని మట్టి గాజులు తీస్తూ ఉండగా, అలాగే ఉంచొచ్చుగా, నీ చేతికి మరింత అందాన్ని తెచ్చాయి అన్నాడు. రఘురామ్ మాటలకు చిన్నగా నవ్వి గాజులను తీయకుండా వచ్చి బెడ్కు చివరన పడుకుంది. హీరో గారికి నిద్ర రావడం లేదు. సీతనే చూస్తున్నాడు. సీత కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టడం లేదు.
తనకు రామ్ చెంతకు చేరాలని ఉంది. కానీ చొరవ తీసుకోడే అని చూస్తూ ఉంది. ఎందుకో రామ్ చూస్తున్నాడు అనిపించింది. రామ్ వైపు చూసింది. ఏంటి చూస్తున్నారు అంది. ఏమీ లేదు, ఏదో దాస్తున్నారు, ఏంటో చెప్పు అంది. ఇంత అందమైన భార్యని ఎదురుగా పెట్టుకుని ఫస్ట్ నైట్ నాడు ఎవడైనా మహర్షిలా తపస్సు చేస్తూ కూర్చుంటాడా అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇక్కడ మీరున్నారుగా అంది. అంటే ఏదో అర్థమై అమ్మ దొంగ అంటూ సీతని హత్తుకుని లైట్ ఆఫ్ చేశాడు. మరి మన లక్ష్యం అంది. మన పిల్లల్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలి వెళ్దాం, వాళ్ళకి టైంపాస్ అవుతుంది అన్నాడు మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా. ఉదయాన్నే జానకమ్మ వచ్చి తలుపు తట్టింది. బద్ధకంగా వచ్చిన సీతను రఘురాంతో కలిసి స్నానానికి రమ్మని చెప్పింది. ముత్తైదువులతో పసుపు నీళ్లు పోయించి కొత్త జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకోవడానికి గుడికి పంపించారు. రాత్రి నుండి వీరిపై ఒక కన్నీసి ఉన్న ఓల్డ్ లేడీస్ బ్యాచ్ వీరి రూమ్కు చెకింగ్కు బయలుదేరింది. మంచంపై పగిలిన ఎర్రటి గాజు ముక్కలు రాత్రి వారి సంతోషానికి సాక్ష్యాలుగా నిలిచాయి. అవి చూసిన అమ్మలక్కలు నవ్వుకుంటూ బయటికి వచ్చారు. ఇద్దరూ కూడా ఒకే డిస్ట్రిక్ట్లో సీత ఐఏఎస్గా, రఘురామ్ ఐపీఎస్గా జాయిన్ అయ్యారు. జానకమ్మ ఎవరో కాదు, మురళీధర్ చెల్లెలు. చిన్న మాట పట్టింపుతో ఇల్లు వదిలి అయిన వారందరికీ దూరంగా వచ్చేసింది. ఆడపిల్ల అని సీత తండ్రి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళాడు. పిల్లలు లేని జానకమ్మ ఏడుస్తున్న సీతను దగ్గరకు తీసుకుంది. సీత గురించి తెలుసుకున్న మురళీధర్కు తన చెల్లెలు కూతురు అని తెలిసి సంతోషించారు. పెంచిన వారి కోసం సీత పడే తాపత్రయం నచ్చి సీతని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అందరూ ఒకే చోట కలిసే ఉంటున్నారు. అలా తల్లిదండ్రులను చూసుకోవాలని సీత కోరిక తీరింది. ఈ సీతా కళ్యాణం నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను పూర్తిగా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy.